మానవులందరికీ శ్వాస ఎలా సమానమో మోక్షార్హత కూడా అంతే సమానం. ప్రతి ఒక్కరూ మోక్షార్హత పొందేవారే. ప్రతి ఒక్కడికి అర్హత ఉంది. దానికి వ్యత్యాసాలు లేవు. కుల మత భేదాలు లేవు, వర్గ భేదాలు లేవు, ఏ భేదాలు లేవు. చిన్న వయసని పెద్ద వయసని లేదు. ప్రతి ఒక్కరికి జీవించిన ప్రతి ఒక్కరు పొందవలసిన మార్గమే. కులం తక్కువని లేదు. చిన్న కులమైన చెన్నుడు, చెప్పులు కుట్టే మంగళి అయినా అందరికీ అర్హత ఉంది. మంగళి అయిన చెన్నుడు వాడు తన గురువు చెప్పిన ఉపదేశాన్ని పూర్ణ విశ్వాసంతో ఆచరించి నిర్వాణ సిద్ధిని పొందాడు. జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొందాలి. అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి. అదే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఎంచుకుని జీవితాన్ని ఈ మార్గం వైపు పైన మన జీవన పైన అలా ఉండాలి. మరి చెన్నుడు ఇంకా తన కులం తక్కువవాడైనా కష్టపడి జీవించి జీవితాన్ని ఇలా ఈ మార్గంలో బుద్ధ భగవాను బోధనల ద్వారా ఎంతో జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. సుధోధన మహారాజు 90వ సంవత్సరంలో జ్ఞానాన్ని అవలంబించి ఆయన సిద్ధి పొందాడు. అలాగే రాహులుడు 7 ఏళ్లకే జ్ఞానాన్ని పొంది బాలుడు తాను కూడా జ్ఞానసిద్ధిని పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బుద్ధుని బోధనలో అనేక మంది ఉన్నారు. అలా మనం అనుగుణంగా మనం రోజు ఒక్కొక్కరి గురించి ఈ ధర్మ బోధన గురించి మనకు వీలున్నంతగా చెప్పుకుందాం. వినవలసిందే, ధర్మాన్ని అనుసరించవలసిందే. అనుసరించకపోతే ఇందుకు మరి వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. మార్గంలో ఉన్న వాటిని ఆచరించాలి. ఆచరించి జన్మ ధన్యత పొందాలి. మరి అలాగే రోజు కొంచెం ముందుకు వెళ్దాం.